బ్రెస్ట్ బయాప్సీ అనేది ఎప్పుడైతే మనం లంప్ కానీ లేకపోతే క్యాన్సర్ కంతి కాకముందు కూడాను DCIS అని అంటాం. అంటే ఇంకా క్యాన్సర్ కిందికి టర్న్ కాని పేషెంట్స్ అనమాట. వీళ్ళని 0 స్టేజ్లో ఉండంగానే, అంటే ఫ్యూచర్లో దాన్ని అలాగే వదిలేస్తే కనుక అబ్నార్మల్ ఏరియాస్ అన్నీ కూడాను ఫ్యూచర్లో క్యాన్సర్ కిందకి డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి గడ్డల్ని మనం వెంటనే ఆ ఏరియాని మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసుకున్న ఏరియా నుంచి బయాప్సీ అనేసి చేస్తాం. ఒకప్పుడు వీటిని అనెస్థీషియా ఇచ్చి ఇన్సిషన్ అంటే స్కిన్ కట్ చేసేసి లోపలికి వెళ్ళి బయాప్సీ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవన్నీ కాకుండా సింపుల్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్ తోటి, అంటే మన అల్ట్రాసౌండ్ అంటే ఒక చిన్న మనకు ఈ కడుపుకి సంబంధించిన అల్ట్రాసౌండ్ మెషిన్ ఎలా ఉంటుందో సేమ్ మెషిన్ అలాంటిదే, డిఫరెంట్ ప్రోబ్ ఉంటుంది. దాంతో మనము బ్రెస్ట్ని మొత్తం చూసుకుంటూ ఎక్కడ మనకు కనిపిస్తుందో లొకేట్ చేసుకొని ఆ ఏరియాలోకి నీడిల్ పంపించేసి బయాప్సీ టిష్యూని కూడా తీసుకోవచ్చు. FNAC కాకుండా నీడిల్ బయాప్సీ అని అంటాం, ట్రూ కట్ బయాప్సీ అని అంటాం. అంటే లోపలికి CT స్కాన్ కానీ లేకపోతే ఈ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కానీ పెట్టుకొని ఎక్కడ మనకు అబ్నార్మల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో నుంచి చిన్నగా లంప్ తీసి చిన్నగా పీసెస్ తీసి వాటిని టెస్ట్కి పంపిస్తాం.